తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఓంకారేశ్వరం ఎంతో విశిష్టమైనది, పరమ పావనమైనది. మధ్యప్రదేశ్ రాష్ట్ర ఖాండువా ప్రాంతాన్ని సారవంతం చేస్తున్న నర్మదా నదీమ తల్లి ఓంకారేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలకు తీర్థమై అలరిస్తోంది. ఆ పవిత్ర నదీ తటాన పర్వత పాదాలలో సుందరమైన ప్రకృతి ఒడిలో విరాజిల్లుతున్న క్షేత్రం ఓంకారేశ్వరం. ఈ దివ్య క్షేత్రంలో సాక్షాత్తు పరమశివుడు ద్వాదశ జ్యోతిర్లింగమై ఓంకారేశ్వరుడిగా, ఇదే క్షేత్రంలో మరో చోట మమలేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. ఆ మహిమాన్విత క్షేత్ర దర్శనాన్ని నేటి తీర్థయాత్రలో చేసుకుందాం రండి. ఓం అనే బీజాక్షరం మనలోని అణువణువుని భక్తి ప్రపత్తులతో ప్రకంపింపచేస్తుంది. అలాగే ఓం అక్షరాన్ని ధరించిన ఓంకారేశ్వరం సమస్త జగత్తునే శివభక్తితో ఓలలాడింపచేస్తుంది. అంతటి విశిష్ట క్షేత్రంలో కావేరీ నర్మదా నదుల సంగమ స్థలిలో నెలకొన్న శైవక్షేత్ర దర్శనానికి వెళ్లే యాత్ర అత్యంత శోభాయమానంగా జన్మ జన్మలకు మరువరాని దివ్యానుభూతిని అందించేదిగా ఉంటుంది. మమలేశ్వరుని దేవాలయానికి వెళ్లే దారి పొడవున దేవాలయ పరిసరాల్లో అలరారే ప్రకృతి సౌందర్యం, ఆ ప్రదేశ పురాణ ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాం. మమలేశ్వరుడిగా పిలిపించుకుంటున్న ఆ పరమేశ్వర అవతారుణ్ణి చేరుకుందాం రండి. శివో మహేశ్వర శంభో పినాకి శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్దే నీలలోహిత శంకరశూలపాణిశ్చ ఖట్వాంగే విష్ణువల్లభ శితి విష్ణోంభికానాథ శ్రీకంఠో భక్తవత్సల అంటూ శివనామ స్మరణతో నిత్యం పునీతమవుతోన్న దివ్యక్షేత్రం ఓంకారేశ్వరం. ఖండ్వా జిల్లాలోని మాళ్వా ప్రాంతంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. నర్మదా నదీమ తల్లి ఒడ్డున ఉన్న ఈ దివ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. పరమశివుని వరంతో జ్యోతిర్లింగం రెండుగా చీలి, ఒకటి ఓంకారేశ్వర ప్రణవలింగంగా, మరొకటి మమలేశ్వర జ్యోతిర్లింగంగా ఆవిర్భవించడం ఇక్కడి పురాణ విశేషం. ఈ క్షేత్రంలో ఓంకారేశ్వరునితో పాటు మమలేశ్వరుడు కూడా విరాజిల్లుతున్నాడు. నర్మదా నదీ తీరాన ఆకుపచ్చని ఆహ్లాదకర ప్రకృతి సౌందర్యాల నడుమ మోరీటక్కా అనే ప్రాంతంలో పంటచేల మధ్యలో విరాజిల్లుతోన్న పంచపడగల నాగేంద్రుని నీడన అలరారే శివలింగం, రామభక్తాగ్రేసరుడైన ఆంజనేయస్వామి దివ్య విగ్రహాలు యాత్రికులకు నేత్రానందాన్ని కలిగిస్తాయి. నర్మదా నది కెరటాల లాహిరిపై ఊయలలా సాగే పడవ ప్రయాణం భక్తుల మదిలో 10 కాలాలు ఓ మధుర జ్ఞాపకంలా నిలిచిపోతుంది. నర్మదా నదీ తీరం 3 క్షేత్రాలకు నిలయమై ఉంది.
నదికి ఉత్తరం వైపు ఒడ్డున ఎత్తైన కొండపై శివపురి ఉంది. దక్షిణం ఒడ్డున బ్రహ్మమందిరం ఉంది. ఆ తీరాననే విష్ణుపురి కూడా ఉంది. అటువంటి విశిష్ట క్షేత్రం ఓంకారం చేరుకున్న భక్తులు ముందుగా నర్మద స్నానఘట్టం కోటి తీర్థానికి చేరుకుంటారు. ఓంకారేశ్వర క్షేత్రం మమలేశ్వర స్వామివారి లీలా విశేషాలతో పునీతమైంది. పరమ పావని నర్మదా నదీమ తల్లి తానెప్పుడూ శివుని పాదాల చెంతనే ఉండాలని శివుణ్ణి ప్రార్థించడం, శివుడు ఆమె అభ్యర్థనను మన్నించి ఇక్కడ నర్మదా నది ఒడ్డున వెలిశాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది. నదీ స్నానం చేసిన భక్తులు నర్మదా నదిపై మమలేశ్వర సేతు పేరున నిర్మితమైన వారధిని దాటుకుని ఆలయానికి చేరుకుంటారు. పురాతన రాతి కట్టడాలతో నగర సంస్కృతి ఉట్టిపడేలా ఎత్తైన శిఖర నిర్మాణ కౌశలంతో మమలేశ్వర ఆలయం శోభిల్లుతోంది. రాజా మాంధాత శివానుగ్రహం వల్ల ఈ ఓంకారేశ్వరం జ్యోతిర్లింగ క్షేత్రంగా వెలుగొందుతోంది. చెంబుడు నీళ్లను పోస్తే చాలు చిదానంద భరితుడవుతాడు. గుప్పెడు బూడిద అలదితే చాలు అభయాలనిస్తాడు. అటువంటి భోళాశంకరుడికి ప్రీతిపాత్రమైన నర్మదా నదిలో స్నానం, పూజలు చేసిన వారికి పరమశివుని సాక్షాత్కారం కలుగుతుందని చెబుతారు. నర్మదా నదీమ తల్లికి శివుని సాక్షాత్కారం కలిగిన రోజు సోమవారం కాబట్టి ఆ రోజున నర్మదా నదిలో స్నానాలు, దీపాలను వదలటం లాంటి పూజలు చేసిన వారికి మమలేశ్వర స్వామి కరుణా కటాక్షాలు లభిస్తాయని భక్తులు చెబుతారు. ఆలయ ప్రవేశద్వారానికి ముందుగా ఉన్న మంటపంలో కూర్చున్న భంగిమలోని రాతి బసవన్నను దర్శించుకుంటారు. శివుని వాహనమైన నందీశ్వరుని ఆనతి తీసుకొని శివదర్శనానికై ఆలయ ప్రవేశం చేస్తారు. ఈ క్షేత్రానికి ఈ పేరు రావటం వెనుక ఓ పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది. శివభక్తుడైన రాజా మాంధాత శివుణ్ణి ధ్యానిస్తూ ఈ క్షేత్రానికి రాగా అక్కడున్న పర్వతం ఓం ఆకారంలో కనిపించిందట. దాంతో రాజా మాంధాత ఈ క్షేత్రం మీద శివుని గురించి తపస్సు చేయగా శివ సాక్షాత్కారం కలిగిందట. శివానుగ్రహం లభించిన రాజా మాంధాత శివుణ్ణి ఈ క్షేత్రం మీద ఉండమని ప్రార్థించాడట. అంతట పరమశివుడు రాజా మాంధాత భక్తికి మెచ్చి ఈ క్షేత్రంలో కొలువై ఉంటానని, ఆనాటి నుండి ఈ క్షేత్రం మాంధాత ఓంకారేశ్వరంగా విరాజిల్లుతుందని చెప్పి అంతర్ధానమయ్యాడట.
అలా వెలిసిన ఓంకారేశ్వరంలో కొలువైన మమలేశ్వర స్వామి ఆలయ గర్భాలయం పరమ శోభాయమానమై వెలుగొందుతోంది. ఓంకారేశ్వర, అమలేశ్వర, మమలేశ్వర ఇలా ఏమని పిలిచినా, ఏ పేరున ఆర్తిగా స్మరించినా అక్కడి ఆలయాల గర్భాలయంలో దివ్యమంగళ శిలా లింగరూపుడై దర్శనమిస్తాడు. ఓం నమో పార్వతీ పతయే నమః. శంభో శంకర, హర హర మహాదేవ్ కి జై అంటూ భక్తులు చేసే నినాదాలు ఆ ఆలయానికి, ఆ సేతు హిమాచలం నుండి రకరకాల రాష్ట్రాల వారు, వివిధ సంస్కృతి సంప్రదాయాల వారు వస్తారని తెలియజేస్తుంది. पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्. బిల్వపత్రమంటే భవునికి భలే ఇష్టం. అందుకే బిల్వపత్రం సమర్పయామి. అభిషేకమంటే అత్యంత ప్రీతికరం. అందుకే నర్మదా నదీ జల, నారీకేళీ జల పాలధారల అభిషేకం కరిష్యామి అంటూ భక్తులు స్వయంగా తమ చేతులతో మమలేశ్వరునికి అభిషేకాది పూజలు నిర్వహించుకుంటారు. ఆ పరమశివుని జ్యోతిర్లింగం దాపుననే తామ్రలోహ నాగేశ్వరుడు కనిపిస్తాడు. మమలేశ్వరాలయం ఆవరణలో జరిగే పార్థేశ్వర పూజ ఓ విశేషార్చనగా సాగుతుంది. పార్థేశ్వరావతారంలో ఉన్న ఆ భక్తవ శంకరుడు తమ కోర్కెలను ఈడేర్చుతాడని, శివానుగ్రహం తమకు తప్పక దక్కుతుందని భక్తులు సంతృప్తులవుతారు. పురోహితులచే ఆశీర్వచనాలందుకొని యాత్రాఫలం పొందామని భక్తులు సంతృప్తి పడతారు. శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలువటం వెనుక మరో పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. నారదుడు మేరు పర్వతంతో పోలుస్తూ వింధ్యాచలాన్ని తక్కువ చేసి మాట్లాడాడట. అంతట అవమాన భారంతో గిరిరాజు శివుణ్ణి గురించి ప్రార్థించి అతని సాక్షాత్కారం అనంతరం శివుణ్ణి 12 జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించమని వేడుకున్నాడట. దానికి శివుడు సరేనని 12 జ్యోతిర్లింగ రూపంలో ఇక్కడ వెలిశాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది. మమలేశ్వరుణ్ణి దర్శించుకోవటానికి వచ్చిన భక్తజన సందోహం జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వరాన్ని పరమ భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. మమలేశ్వరుణ్ణి దర్శించుకున్న భక్తులు అందరూ తప్పనిసరిగా ఓంకారేశ్వర స్వామిని చూచి తరించేందుకు బయలుదేరుతారు. ఓం నమో ఓంకారేశ్వరాయ నమః అంటూ గర్భగుడిలోకి అడుగిడతారు. గర్భగుడి బయట నందీశ్వరుని 2 మూర్తులు కనబడతాయి. దాదాపు శిథిలమైన రూపంలో ఉన్న ప్రాచీన నందీశ్వరుని విగ్రహానికి నమస్కరిస్తారు. దీనికి సమీపంలోనే పాలరాతి నందీశ్వరుడు కొలువై ఉన్నాడు. దీనిని అహల్యాబాయి తయారు చేయించారని చరిత్ర చెబుతోంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర భోలే నమః శివాయ. రామేశ్వరాయ శివ రామేశ్వరాయ. గర్భాలయంలో దర్శనమిచ్చే రాతిలింగ స్వరూపుడు ఓంకారేశ్వరుణ్ణి అతి సమీపంలో నుంచి దర్శించుకుంటారు భక్తులు. 2 చేతులెత్తి హరహర శంభో శంకర అంటూ
తాము తెచ్చుకున్న బిల్వపత్రాలని తామే సమర్పించుకుంటారు. అలాగే తాము తీసుకువచ్చిన నర్మదా జలంతో శివలింగాన్ని అభిషేకిస్తారు. ఓంకారేశ్వర స్వామి చెంతనే పంచలోహ సర్పదేవత దర్శనమిస్తుంది. ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర. ఓంకారేశ్వర స్వామికి ఎదురుగా ప్రతిష్ఠితమైన పార్వతీ అమ్మవారి దివ్యరూప విగ్రహాన్ని చూసి వినమ్రంగా మొక్కుకుంటారు. సుదూర తీరాల నుంచి వచ్చిన యాత్రికులు ఓంకారేశ్వరుణ్ణి దర్శించుకోగానే తమ జన్మ ధన్యమైనంతగా సంబరపడిపోతారు. హర హర భోలే. ఓంకార మమలేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆ క్షేత్రంలోని ఇతర దేవీ దేవతల ఆలయాలను కూడా సందర్శిస్తారు. ఆయా ఆలయాలను దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడున్న మహాకాళేశ్వర స్వామివారిని కూడా దర్శించుకుంటారు. మమలేశ్వర స్వామి మందిరాన్ని, ఓంకారేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు అదే క్షేత్రంలో ఉన్న అనేక మంది దేవీ దేవతల్ని సందర్శించి వారి దీవెనలు కూడా అందుకుంటారు. ఓంకారేశ్వర ఆలయ ప్రాంగణంలోనే కొలువై ఉన్న మహాకాళేశ్వర స్వామికి నమస్కరించి ఆయన దయకు ప్రాప్తులవుతారు. శివుడు నాగభూషణుడు కదా, అందుకే ఆయన ఎక్కడుంటే అక్కడ నాగదేవుని ఉనికి ఉంటుందన్నట్లు ఇక్కడ కూడా ఓ సర్పం సంపెంగమాలను చేబూని కనబడుతుంది. పన్నగభూషణుడైన ఆ పరమశివుని శిరత్రయం ఉన్న ఓ రాతిమూర్తి పార్వతీమాత మందిరానికి పైభాగాన కనబడుతుంది. ఈ మందిరానికి దాపునే అఖండ జ్యోతి, పార్వతీ నర్మదా నదీమతల్లుల సహితంగా కొలువై ఉన్న శంకరుణ్ణి దర్శించుకునే వారి దీవెనలు కూడా అందుకుంటారు. బాలశైవుల భజనలతో, శివపంచాక్షరీ మంత్ర పఠనంతో ఆ మందిరం మార్మ్రోగుతూ ఉంటుంది. ఆ తరువాత భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న జుంకేశ్వర్ మందిరానికి చేరుకుంటారు. ఈ మందిరంలో జుంకేశ్వర స్వామి నిత్యము భక్తుల చేత పూజలందుకుంటున్నారు. జుంకేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న నర్మదామాత మందిరానికి భక్తులు చేరుకుంటారు. స్వామి పాదాల చెంతనే తానెప్పుడూ ఉండాలని వరం కోరుకున్న నర్మదా నదీమ తల్లి శివ సాక్షాత్కారంతో ఆ వరం పొంది ఓంకారేశ్వర క్షేత్రంలో ప్రవహిస్తోందని చెబుతారు. అలాగే ఇక్కడ నర్మదా అమ్మవారు ఓంకారేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చే భక్తుల భయాలను పోగొడుతుందని చెబుతారు. నర్మదా నదీమ తల్లి మందిరానికి సమీపంలో రాజా మాంధాత చిన్ని మందిరం ఒకటి దర్శనమిస్తుంది. ఈ మందిరంలో రాజా మాంధాత శిలారూపం భక్తులకు కనబడుతుంది. రాజా మాంధాత ఈ ప్రాంతంలోనే తపస్సు చేసి శివ సాక్షాత్కారం పొందిన కారణంగా ఆయనకు గుర్తుగా ఈ మందిరంలో మాంధాత శిలారూపాన్ని ఉంచి భక్తులు పూజిస్తున్నారు. మహాకాళేశ్వర స్వామిని, కేదార్నాథ్ పోలికల్లో కనబడే కేదారేశ్వర స్వామిని దర్శించుకుంటే కేదార్నాథ్ వెళ్ళినంత ఫలం దక్కుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఇలా మమలేశ్వర స్వామి, ఓంకారేశ్వర స్వామిల ఆలయాల్లో ఉన్న జ్యోతిర్లింగోద్భవ శివలింగాన్ని దర్శించుకోవడానికి చేసిన ఓంకారేశ్వర తీర్థయాత్రతో మానస సరోవరం యాత్ర చేసినంత పుణ్యం దక్కుతుందని అందరూ నమ్ముతారు. ఈ పుణ్యధామానికి చేరుకోవడానికి దేశం నలుమూలల నుంచి బస్సు, రైలు మార్గాలున్నాయి. ఇండోర్ నుంచి 77 కిలోమీటర్ల దూరంలోనూ, మాంధాత రైల్వే స్టేషన్ నుండి 12 కిలోమీటర్ల దూరంలోనూ ఈ ఓంకారేశ్వరం ఉంది. ఖండ్వా జంక్షన్లో దిగిన తీర్థయాత్రికులు ఓంకారేశ్వరం వెళ్లేందుకు వివిధ వాహనాలను వినియోగించుకుంటారు. భక్తుల కోర్కెలు తీర్చే అభయంకరుడు పార్వతీ పరమేశ్వరుడు
ఈ ఓంకారంలో వెలిసిన అమరేశ్వర స్వామి అశేష ప్రజల విశేష పూజలు అందుకుంటున్న ఓంకార అమరేశ్వరుని కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.